హాయ్ అండి. ఈరోజు నేను ఉగాది సందర్భంగా పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకొని వీటిని 2-3 సార్లు నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. మీరు ఈ మినపగుళ్ళుని, బియ్యాన్ని గ్రైండర్‌లో అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. మరీ పిండి లూజ్ అయితే మనకి పూర్ణానికి పిండి సరిగ్గా కోట్ అవ్వదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ విధంగా ఉండాలండి. ఒకవేళ పిండి లూజ్ అయితే ఇందులోకి కొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోండి. ఈ పిండిని ఒక 2-3 అవర్స్ పులియబెట్టుకోవాలి. మనకి పిండి పులిస్తేనే పూర్ణాలు బాగా వస్తాయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పులో కొంచెం వాటర్ని వేసుకొని ఈ శనగపప్పుని ఒక 30 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని ఒక కుక్కర్‌లోకి వేసుకోవాలండి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని శనగపప్పు వరకు ఒక బౌల్లోకి వేసుకోండి. వాటర్ పూర్తిగా పోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణం పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పూర్ణం పిండిని ఈ కుక్కర్లోనే వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉంటే పూర్ణం పిండి అనేది దగ్గరగా అవుతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పూర్ణం పిండి మొత్తం ఇలా దగ్గరగా అయినప్పుడు 1 స్పూన్ కొబ్బరి, 1 పావు స్పూను యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఈ పూర్ణం పిండితో మనం ఉండలు చేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని చక్కగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత ఈ పిండి కొంచెం పులుసు ఉంటుందండి. ఇందులోకి ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన పూర్ణాన్ని పిండిలో ముంచి ఆయిల్లోకి వేసుకోవాలండి. నేను ఈ పిండిలోకి సోడా ఉప్పు ఏమీ వేయడం లేదండి. మీరు కావాలంటే వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మంటని బాగా తగ్గించి ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు పూర్ణం చక్కగా కుక్ అవుతుంది. ఇలా 2 వైపులు కాలిన తర్వాత ఈ పూర్ణాలని పక్కకు తీసేసుకోవాలి. ఈ పూర్ణాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకొంచెం పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు లేదా చిట్టి బోండాల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొంచెం గోధుమ పిండి అలా కలుపుకొని బోండాల్లాగా వేసుకోవచ్చు. అంతే అండి, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.